అందరినీ తరివేశాను. మంచి పని చేశా గాని పెళ్లికి తయారేనా? ఓ ఎందుకైనా తయారే, అన్నిటికీ తెగించాగా వచ్చాను. మెచ్చాను. చెయ్యి చెయ్యి. ముహూర్తం పెట్టుకుందామా? చంపావమ్మి, నేను నీతో సరసాలాడేందుకు రాలేదు. మీ రాకుమార్తె రమ్మను. నేను అమ్మిలా ఉన్నానా? అబ్బెబ్బే, మా అమ్మమ్మలాగా ఉన్నావు. బాబా మీ రాణిని రమ్మను. కనపట్టలేదు? నేనే రాణి. నాకే చెప్తారు అనుకున్నావా? బాబా ఏమిటో గొడవ? ఈయనెవరు? ఇంకెవరు? ఆఖరిని మిగిలిన ఎర్రచీమ. ఇదిగో నా అబ్బాయి, మర్యాదగా రోడ్డుచ్చుకో. నాకు వంటింట్లో చాలా పని ఉంది. వచ్చేటప్పుడు గరిటి కాడ ఎర్రగా కాల్చి మరీ పట్టుకొస్తాను. ఇక్కడే ఉన్నావా? జాగ్రత్త. మరేం లేదు, కొంచెం నెమ్మదిగా వెళ్ళు, లేకపోతే దారి పడతాం. మిస్ రాణి, పత్రికలో మీ ప్రకటన చూచాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. అందుకు తగిన అర్హత ఉందా? ఆహా, ఓ ఆడపిల్లని పెళ్లాడటానికి కావలసిన వయసు ఉంది, ఓపిక ఉంది, శక్తి ఉంది, భక్తి ఉంది, అందము ఉంది, అన్నిటికంటే మించిన మా చెడ్డ అవసరము ఉంది. దానికి తగిన అంతస్తు? అది అవసరాన్ని బట్టి వస్తుంది. మాటకారివే. పనివాడిని కూడా. నన్ను పెళ్లాడాలంటే ఒక నియమం ఉంది. ఓహో, శివధనస్సు వంచాలా? మత్స్య యంత్రాన్ని భేదించాలా? మట్టిని తాడుగా పేనాలా? పులిపాలు తేవాలా? కుందేలు కొమ్ము సాధించాలా? అదే అక్కర్లేదు గాని ఒక మనిషిని అంతం చేయాలి. ఇంతే కదా. ఏమిటి, ఏం చేయాలి? హత్య చేయాలి. తెలుసునా? ఇదిగో అమ్మాయి, నన్నేం పరీక్షించడం లేదు కదా. నేనన్నిటికీ తెగించిన వాణ్ణి సుమా. చూస్తాం. వీడు నాకు ప్రబల విరోధి. నన్ను ఆశపెట్టి అవమానించిన మోసగాడు. వీడు సత్యాగా నాకు శాంతి ఉండదు. చూడు. ఏ భయపడుతున్నావా? నేను నీకు కావాలంటే వాడు అంతం కావాలి. ఒక్క ఆడదాని కోసం మహామహా యుద్ధాలు చేసి వేలాది మనుషులను మారణహోమం చేశారు. నువ్వు కోరింది ఒక్క మనిషినేగా, అది ఒక లెక్క. చేసేస్తా. అయితే వాడిని ఎక్కడైనా రహస్యంగా కలుసుకునే ఏర్పాటు చేయగలవా? ఈ రాత్రికి ఏర్పాటు చేస్తా. స్పీకింగ్. ఎవరు? యాక్సిడెంటా? ఎక్కడ? అక్కడ. ఓఎస్, ఇప్పుడే వస్తున్నా. వేగదూడని కొరికే తోడేలను కాదు, ఏనుగురు ఎదిరించే సింహాన్ని నీ ప్రాణం చేస్తాను. చచ్చిన పావును చంపే ధీరుడువా? ఎవరు నువ్వు? నీ జన్మ విరోధి. అయితే తిరిగి బందలాగా ముసిగెందుకు? నీలాంటి ధనికవాదుల పాపిష్టి కళన పడటానికి ఇష్టం లేక నన్ను చంపడానికే వచ్చినట్టయితే కారణం చెప్పి మరీ చంపు. అబ్బో, మేకనడిగి ఎవరు గొంతు కోయర్రా? ఆపని వింత మాటలు కాదురా, హృదయావేదన కలవాడని నీ కంద కావడంతో ఒక నిరుపేదరాలి జీవితం నాశనం చేశావు. నిన్నే దైవమని పూజించా దేవత ఏదిరా? పగవాడి కొడుకని కూడా భావించకుండా నిన్ను పత్రిగా స్వీకరించిన పరమసాధ్వి ఏదిరా? అది పరమసాధ్వి కాదు, వంచకి, కులద్రోహి, ప్రేమించిన పెనిమిటినే మోసగించిన వ్యభిచారని. ఏమన్నావురా? నీ నాలుక చీల్స్తాను. నీ భార్య నిప్పు లాంటి వయసులో పుట్టింది. ఆమె శ్రీజాతిగా చిక్కపో. నీ మాట ఉపసంహరించుకో. నువ్వా నీచిన తరపున వకీల్వా? సిగ్గులేని మొహం. చదువుకున్నందుకు ఇదేనా నీ తెలివి? నిప్పు లాంటి నీ భార్య పరాయవాడితో లేచిపోయిందంటే నమ్ముతావా? కానీ మా తల్లిదండ్రులు కళ్ళారా చూశారు. చూశారు. వాళ్ళు చూసింది అబద్ధం, నువ్వు విన్నది అబద్ధం. నిజం నేను చెబుతున్నాను విను. ఆనాడు వచ్చింది వాళ్ళ అన్న. జోస్యం చెప్తున్నావా? జోస్యం కాదు, జరిగింది చెప్తున్నాను. కావాలంటే సాక్ష్యం ఇదిగో చూడు. రాజు, నువ్వా? అవును, నేనే. అయితే ఆనాడు వచ్చింది నువ్వా? అవును, ఆనాడు వచ్చింది నా అన్నేనని
నా చెల్లెలు ఎంత మొరపెట్టుకున్నా మీ వాళ్ళు పెడ చెవిని పెట్టారు. నీ లోప నిందలతో ఆమెను ఇంటి నుంచి సాగనంపారు. వాళ్ళు చెప్పిన మాటలు నిజమేనని నువ్వు నమ్మావు. జరిగిందంతా మర్చిపో బావా. మర్చిపో? ఎలా మర్చిపోతాను? నా చెల్లికి జరిగిన అవమానాన్ని ఎలా మర్చిపోతాను? రాజు, నన్ను మన్నించు రాజు. నేను చేసిన అపరాధానికి ఏ దండన విధించినా సరే స్వీకరిస్తాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నీకు తెలుసు. నన్ను చంపడానికి నువ్వే చెప్పావుగా. వెర్రివాడా. తన బావను చంపుకొని తన చెల్లెల్ని వితంతు చేసుకుని కట్టికవాడు ఎవడైనా ఉంటాడు. మరి ఈ అట్టహాసం అంతా ఏమిటి బావా? అట్టహాసం? అవునవునవును. నిన్ను చంపమని వకీల్ రాణి గారి చేత పంపబడ్డ ఏజెంటును. మరేం చేయమంటావు? నిన్ను చంపిన వాడిని పెళ్లి చేసుకుంటానని ఆమె షరతు. భయపడుకోయ్ వెర్రి బావా. జానకి, మన చిట్టిబాబు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళు. జానకి, చిట్టిబాబు ఎక్కడున్నారు బావా? ఎక్కడేమిటయ్యా, మన ఇంటికాడ. మన ఇల్లు తెలీదు? అదే కొంచెం తూర్పుగా వెళ్ళి అక్కడి నుంచి కొంచెం దక్షిణంగా అక్కడి నుంచి కొంచెం పడమరగా వెళ్తే అక్కడ ఒక వంకర తాడి. ఆ తాడి మీద నుంచి చూస్తే ఒక మర్రి చెట్టు కింద కాకరప్ప. సరే, ఇవేమి నీకు అర్థమైనట్లేదు కానీ ఆ పడవల రేవు కాడికి వెళ్ళి మన పేరు ఎవరినైనా అడిగేసి చెప్పేస్తా. ఎంత మంచివాడే బావా. అయ్యో బావా, ఏమిటయ్యా నాయన నీ ప్రేమ. వెళ్ళు అక్కడ ఉందా నీ పని. వెళ్ళు బావా. జానకి నన్ను క్షమిస్తుందంటావా? క్షమించకపోతే ఇంకే చంపలేసుకో. అంత కాబట్టి కాళ్ళు పట్టుకోబోయ్యా, ఎవరికి కనపడకుండానే. అంత కాబట్టి సత్యాగ్రహం చేయి. సత్యాగ్రహం. అంతకే కాకపోతే నేను రికమెండేషన్ చేస్తా. ఆ పెట్టి కొట్టండి ఇవయ్యా. ఇవి నీకెందుకయ్యా? తర్వాత కార్యక్రమం అంతా దీని మీద ఆధారపడిందయ్యా. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. జానకి, వచ్చారా? జానకి, నన్ను క్షమించు జానకి. జరిగినంత మర్చిపో. పరిస్థితులు ప్రతికూలించి మనల్ని అలా వేరు చేశాయి. నన్ను మన్నించు జానకి. జానకి, మీరు పెళ్ళాడిన జానకి నీలాప నిందలతో నిలవలేక ఏనాడో నీటి పాలైపోయింది. మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించి మీ పాదాలు ఆరాధించిన జానకి అవమానాలతో ఏడ్చి ఏడ్చి చచ్చిపోయింది. జానకి, మీరీ పేదరాల్ని పెళ్ళాడింది ఒక పాత కథ.